తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో 3,24,234 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి బడ్జెట్ సమర్పించే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భట్టి తాము పాలకులం కాదు ప్రజాసేవకులమని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఈ బడ్జెట్కు రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. పాత అప్పులు వాటి వడ్డీలు చెల్లిస్తూనే ఆర్థిక వృద్ధి సాధించామని, ప్రతి పైసాకు కాపలాదారుగా ఉంటున్నామని భట్టి చెప్పారు. రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం 47,267 కోట్లుగా నిర్ణయించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931గా అంచనా వేశారు. శాఖల వారీగా కేటాయింపులు చూస్తే వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,529 కోట్లు కేటాయించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతున్నాం. మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే ఇతరులకు సేవ చేయటంలో మనం మర్చిపోవటం అని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకు ఎదురైన అవరోధాలకు బెదరుడు. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులేయటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నాం. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం. ప్రతి పైసాకు మేము కాపలాదారులుగా ఉంటున్నాం. ఆదర్శవంతమైన పాలనలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలంగాణ ప్రజానికం పట్ల, వారి అభ్యున్నత పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ని రూపకల్పన చేశాం. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. రైతులకు మద్దతు ధరనివ్వటం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అందజేస్తూ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.